జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప శౌరీశ మోహన జయ 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 జయ. మూడవ మాసమైనటువంటి ఈ మార్చి నెలలో వృశ్చిక రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి, వృశ్చిక రాశి కలిగినటువంటి ప్రేమికులకి ఈ మార్చి మాసంలో ఈ రాశి కలిగిన వారి యొక్క ప్రేమ ఫలితాలు, ప్రేమికుల యొక్క పరిస్థితులు, స్థితిగతులు ఈ మాసకాలం ముందు ఏ అంశాల పట్ల ఏ విధమైనటువంటి సమస్యలు ఎదురవుతాయి, ఏ అంశాల మీద ఏ విధంగా నడుచుకోవటం వలన సమస్యల్లో పడేటటువంటి పరిస్థితుల నుంచి బయటపడేదానికి అవకాశం ఉంటుంది. ఓవరాల్గా ఈ మూడో నెలలో ఈ రాశి కలిగిన వారి యొక్క ప్రేమ ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను కొన్ని విషయాలు పూర్తిగా వివరణ తెలియపరుస్తాను. 1వ తారీఖు శనివారంతో మొదలుకొని 31వ తారీఖు సోమవారము విధితో ముగిసేటటువంటి ఈ మాసకాలంలో ఈ వృశ్చిక రాశి కలిగినటువంటి వారి స్త్రీ పురుషుల ప్రేమికులకి మొదటగా ముందస్తుగా అధిగమించినటువంటి స్నేహము, అలాగే అధిగమించినటువంటి గొప్పతనాలకు వెళ్ళి ప్రేమికుల మధ్య కొన్ని సమస్యలు, ఇబ్బందులు కొని తెచ్చుకునేటటువంటి ప్రయత్నాలు జరిగేటటువంటి పరిస్థితులు అధికంగా ఉంటాయి. అంటే కొంతమంది స్నేహితుల్లో గొప్పల కోసము లేనిపోయినటువంటి అబద్ధాలు చెప్పడము, ఎదుటివారు మన గురించి మెచ్చుకోవాలని చెప్పి ఒకదానికి ఇంకొకటి చెబుతూ అందులో మనం పూర్తిగా దొరికిపోవటము, అలాగే కొన్ని సందర్భాల్లో నమ్మిన వారిని నమ్మక ద్రోహం చేసేటటువంటి పరిస్థితులు ఎదురవ్వటము, ఈ విధంగా కాస్త మనిషి తన స్థితికి మించి లేనిపోయినటువంటి పరిస్థితుల్ని క్రియేట్ చేయడానికి వెళ్ళి పూర్తిగా వాళ్ళ ముందు ఫూల్ అయ్యేటటువంటి ప్రయత్నాలు ఈ రాశి కలిగినటువంటి ప్రేమికులలో ఈ సమయకాలంలో ఎక్కువగా జరిగేటటువంటి ప్రమాదం ఉంది. దాని ద్వారాగా కాస్త వీలైనంత వరకు మన స్థితిని బట్టి, మన లెంత్ను బట్టి, మన పరిస్థితిని బట్టి మనం ఎంత మార్గంలో ఉండగలుగుతామో అంత మార్గాన్ని నిజాయితీగా నడుచుకోగలిగితే చాలా మంచిది. ఉన్న ప్రేమ కాస్త ఉంటుంది, లేదంటే అధిగమించినటువంటి ఆలోచన పడితే ఉన్నది ఊడే మార్గం దొరుకుతుంది. ఇది మొదటిది. ఇక రెండోది ఏంటంటే అధిగమించినటువంటి ప్రేమ. ఇంకొకసారి కొన్ని సందర్భంలో ఏమవుతుందంటే ఒక మనిషితో ఎప్పుడెప్పుడు మాట్లాడాలా అనుకొని ప్రతిసారి ఆ మనిషితో మాట్లాడితే, ఆ ప్రేమికుడితో మాట్లాడితే 24 గంటలు మాట్లాడితే బాగుండేటటువంటి పర్యావరణం ఒక సందర్భంలో ఉంటుంది. ఇంకొన్ని సందర్భంలో పదబద్ధాకులు మాట్లాడుతుంటే ఏమిటి టార్చరు, పదబద్ధాకులు ఏమిటి మెసేజ్లు, పదబద్ధాకులు ఈ ఫోన్ కాల్స్ ఏమిటి, అసలు ఎందుకు ప్రేమించామా, ఇది ఉండేదానికన్నా ఊడిపోతే బాగుండు అనేటటువంటి పరిస్థితులు స్త్రీకి కానీ పురుషుడికి కానీ ఒక సందర్భంలో ఏర్పడుతుంది. ఈ సమయంలో ఏర్పడే సందర్భం ఏంటంటే మీరు ఎక్కువగా మాట్లాడుకున్నా, ఎక్కువగా కలుసుకున్నా, ఎక్కువగా స్నేహం చేసుకున్నా, ఎక్కువగా ప్రేమించుకున్నా అది విడిపోవడానికి దారి అవుతుంది. అంటే రోజు మనం మాట్లాడుతుంటే గంటల తరబడి ఒక్కో సందర్భంలో ఏం మాట్లాడాలో తెలియకుండా నువ్వు చెప్పు అని చెప్పి చివరికి చెప్పు తీసుకుని కొట్టుకునేటటువంటి పరిస్థితుల్లో ఏదో ఒకటి లేనిపోయిన అంశాలు తెచ్చుకొని గొడవలు పెట్టుకొని ఫోన్లు మాట్లాడుకోకుండా పెట్టేసుకునే పరిస్థితులు మీకు మీరే క్రియేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఏదైనా మాట్లాడుకునే దానికి ఒక అంశం ఉంటేనేమో ఆ అంశం గురించి మాట్లాడితే ఏదైనా సమస్యలు తలనొప్పులు రావు. మాట్లాడుకునే అంశాలు దాటిపోయిన తర్వాత మాట్లాడుకోవడానికి ఏం మాట్లాడాలో తెలియక ఏయో కదిలించుకొని ఆ సమస్యల వల్ల పెరిగి పెద్ద చేసుకొని చివరికి ఎవరికి వారు సంబంధం లేకుండా పోయే పరిస్థితులు ఈ సమయకాలంలో వస్తాయి. తద్వారాగా నేను చెబుతుంది మీకు బాగా అర్థం అవుతుంది అనుకుంటా. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా అధిగమించినటువంటి సంభాషణలు, రెగ్యులర్గా కలుసుకోవటం కానీ, 24 గంటలు మాట్లాడుకోవటం కానీ, మన స్థాయికి మించిన మాటలు కానీ, ఎంత మనకు తెలిసిన వారైనా మనలో కొద్ది గోప్యత అంటే కొద్దిగా సీక్రెట్ లేకోకుండా మరీ మనం అంతా వదిలేసినటువంటి పరిస్థితుల్లోకి వెళ్తే చూపించుకోవడానికి, చెప్పుకోవడానికి తర్వాత ఏమి ఉండదు. దాన్ని బట్టి కాస్త మనం కూడా కొద్దిగా బిహేవియర్ని జాగ్రత్తగా కాపాడుకోవడం మంచిది. ఇక ఒక మూడో అంశానికి వచ్చేసరికి ఈ సమయకాలంలో విడిపోయినటువంటి వారిని కలవడానికి మీరు ఏదైతే ప్రయత్నాలు చేస్తారో, గతంలో మీ నుంచి విడిపోయినటువంటి వారు, మీకు ఇష్టం లేకుండా దూరమైనటువంటి వారు, ఆ దూరమైన వారి గురించి మీరు మానసికంగా బాధపడినటువంటి వారు, ఈ వృశ్చిక రాశి కలిగిన వారికి విడిపోవటము, కలవటము, ఇష్టపడిన వారు దూరం అవటం, మళ్ళీ తెలుసుకొని దగ్గర రావటము,
ఒకరితో ప్రేమాభిమానంగా ఉంటూనే అన్ఎక్స్పెక్టెడ్గా వేరే వాళ్ళ మార్గంలో పడటము ఇలాంటివి చాలా అరుదుగా కాదు, చాలా ఎక్కువగా జరుగుతాయి ఈ రాశి కలిగిన వారికి. ఎందుకంటే వీరికి మనస్సు నికరత్వము, స్థిరత్వము ఎప్పుడు ఒక రకమైనటువంటి ఆలోచనలో ఉండదు. ఎవరైనా చెబితే వాస్తవమే, నిజమే, అదే వాస్తవం అని నమ్మేటటువంటి తత్వం. కొంతమంది ఎక్కడో 100లో ఒక్కరు మాత్రం కొద్ది స్థిరత్వమైన మనస్తత్వం ఉంటే స్త్రీలలో కానీ పురుషులలో కానీ ఎక్కువగా క్షణానికి ఒక నిర్ణయం తీసుకునేటువంటి బుద్ధికి ఒక గుణం కలిగినటువంటి తత్వాలు ఉంటాయి. కాబట్టి వీరికి దూరమైనటువంటి వారిలో ఈ సమయకాలంలో తిరిగి కలుసుకోవడానికి, వారిని వారు తెలుసుకొని వారు ఆ దారిలో రావడానికి ఈ సమయకాలం వీరికి తప్పకుండా ఉపయోగపడుతుందని మాత్రం అనుకూలంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇందాక మీకు చెప్పినట్టుగా ఈ రాశి కలిగిన వారి నిర్ణయాలు, ఆలోచనలు అన్నీ కూడా బాధ అనిపించేటప్పుడు ఒక రకంగా, సంతోషం అనిపించినప్పుడు ఒక రకంగా ఉంటాయి. కాబట్టి దానికి తగ్గట్టుగా ఈ పరిస్థితి వీరికి ఏర్పడుతుంది. ఇక ఇంకొక అంశంలోకి వచ్చేసరికి మనము తమ ప్రేమకు సంబంధించిన విషయం ఏదైనా వివాహం వరకు తీసుకెళ్లాలనుకున్నప్పుడు తల్లిదండ్రులకు తెలియపరిచి కుటుంబంలో పెళ్లి అనేది పెద్దలం మెచ్చింది, సమాజానికి సంబంధించిన అంశం. కాబట్టి ఏదైతే మీ ప్రేమను పెద్దవాళ్ళకు తెలియపరచాలనుకుంటున్నారో ఈ మాసంలో ఏదైతే 14వ తారీఖు పౌర్ణమి వస్తుందో 14 పౌర్ణమి నుంచి 28 వరకు ఈ సమయకాలంలో మీ మనసులో ఉన్న విషయాన్ని తెలియపరచుకోవచ్చు. ఇక 29వ తారీఖు అమావాస్య వస్తుంది కాబట్టి 27 వరకు అయితే మీరు ఖచ్చితంగా మీ పెద్దవాళ్ళ ద్వారాగా తెలియపరచుకోవాలి. కానీ విషయాన్ని ఉన్నదంతా తెలియపరచకుండా కొంత గోప్యతను ఉంచుతూ మనసులో ఉన్న విషయాన్ని కొంత తెలియపరచు, కొంత ఆపుకోవడం చాలా మంచిది. అలాగే ఈ రాశి కలిగినటువంటి వారికి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి బంధాలలో సహజంగా స్త్రీ పురుషులు ఇరువురు కూడా తొందరపాటుతో పాటు ఈగోలు కూడా ఎక్కువగా ఉండేటటువంటి రాశి పాపం ఈ వృశ్చిక రాశి. వీళ్ళకి ఏంటంటే భార్యాభర్తల్లో కూడా మాట అంటే పడే తత్వము, మాట మీద ఒక్కొక్క సందర్భంలో నిలకడగా లేకపోవటం, మాట మీద పడకపోవటం, ఏదైనా నలుగురిలో ఒక మాట రావంటే వాళ్ళ పౌరుషం కానీ వాళ్ళ ఈగో కానీ ఆకాశాన్ని కూడా మనం చూడలేనటువంటి స్థితులు 10 మందిలో నన్ను ఇంత మాట అంటావా నువ్వు, అలాంటి తత్వభావాలు కలిగినటువంటి వీరికి భార్యాభర్తల ప్రేమలో వచ్చేటటువంటి కొన్ని సమస్యలు ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు అత్తామామల వలన కోర్టు సమస్యల చుట్టూ తిరగటం కానీ, భార్యాభర్తలు ఇద్దరు సరైనటువంటి స్థితిగతి అవగాహన లేకోకుండా, ఒకరికి మధ్య ఒకరికి లోపడే పొంతం లేకోకుండా దూరమై విడిపోయి బతికేటటువంటి పరిస్థితులు కావచ్చు. స్త్రీ పరపురుషుడి యొక్క పంతన చేరటం వలన, పురుషుడు పరాయి స్త్రీ యొక్క పంచన చేరటం వలన, ఇరువురు భార్యాభర్తలు బతుకు తెరువు కోసము, వేరే అంతర్గతమైనటువంటి పరిస్థితుల కోసము, వేరే ఒక వ్యక్తిగత పరిస్థితుల వలన అనుకోని సందర్భాల్లో తయారై చేయకూడని తప్పులు అనుకోకుండా చేస్తూ ఆటి స్నేహాల వల్ల విడిపోవటము, కలిసి లేకపోవటము, కొట్లాటలు, గొడవలు, ఇలాంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, కానీ ఈ రాశి కలిగిన వారికి మాత్రము పొరపాటు చేసే గుణం తక్కువ కొద్దిగా. అంటే ఏదో వివాహేతర సంబంధాల పరపురుషుడి విషయంలో, పరాయి స్త్రీ విషయంలో పురుషుడికి ఉన్నంత ఆలోచన స్త్రీకి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ కొంతలో కొంతమందికైనా అనుకోని పరిస్థితులు జరుగుతాయి. కాబట్టి ఈ రాశి కలిగినటువంటి వారిలో అలా పరస్త్రీ మార్గం వలన పురుషుడు వలన పరస్త్రీ ఇలా ఏదైతే కొన్ని ఇబ్బందులు పడుతూ భార్యాభర్తలు కలిసి లేకుండా ఏదైనా సమస్య తగులుకుందా అంటే ఇక వారికి కార్చుతూనే సమానం, అలాంటి హృదయాలు వేరే. కాబట్టి ఈ హృదయాలతో ఉన్న మనుషులు ఈ విధంగా కేసులు, గొడవలు, సమస్యలు, బాధలు పడుతూ ఎలాగైతే ముందుకు పోతూ ఉన్నారో ఆ బాధల నుంచి, ఆ సమస్యల నుంచి బయటపడగలిగే సమయము ఈ సమయకాలం వారికి అనుకూలంగా మారుతుందని మాత్రం తెలియపరచవచ్చు. ఇక వివాహేతర సంబంధానికి సంబంధించిన అంశాలకు వస్తే ఇందాక మీకు చెప్పినట్టుగా వివాహం అయిన వాళ్ళల్లో కొంతమంది బిడ్డలకు పెళ్ళిళ్ళు అయినటువంటి వారిలో, బిడ్డల పెళ్లి అయ్యి కూడా పెళ్లిడి వయసుకు వచ్చినటువంటి తల్లిదండ్రులు కొంతమంది, పెళ్ళైనటువంటి బాధ్యతలు తీరిన వాళ్ళు కొంతమంది స్త్రీ పురుషులలో, అలాగే వివాహం కాని వాళ్ళు కొంతమంది బతుకు తెరువు కోసం ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ చదువులు, ఉద్యోగం వెలగబెడుతున్నవారు, కొంతమంది ఐటీ పరిశ్రమల్లో, సాఫ్ట్వేర్ రంగాల్లో అక్కడ ఉద్యోగాలు వెలగబెడుతున్నవారు, ఇలా ఏదైతే వారి యొక్క వ్యక్తిగత జీవితాల్లో ఏదో ఒక పని చేసుకొని బతుకుతున్నటువంటి దగ్గరలో అక్కడ ఏర్పడే పరిచయాలు, వీళ్ళకి పరిచయం అవటమే ఆలస్యం అయ్యిందంటే అయస్కాంతం కంటే ఎక్కువ పవర్ టపీమని లాగేసుకునేటటి పరిస్థితి ఉంటుంది వీళ్ళకి. కాబట్టి అలా ఎప్పుడైతే ఆ పరిచయాలు కాస్త అన్ఎక్స్పెక్టెడ్గా దగ్గరయ్యి వేరే రక బంధాలుగా మారి ఆ బంధాలలో కాస్త వివాహేతర సంబంధాలుగా మారి శారీరక సంబంధాలు కూడా ఏర్పరచుకొని దాని వలన
ఫస్ట్లో మొదటి వరకు ప్రేమించుకోవడానికి తల్లి తండ్రి కుటుంబం కులము మతము ఇవన్నీ లేనివి ఇక ప్రేమ పూర్తయి మధ్యలోకి వచ్చి వారి మీద వ్యామోహం పోయి వదిలించుకుందాం అనుకునే టయానికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, మా అమ్మకి నచ్చట్లేదు, మా నాన్న మెచ్చట్లేదు, మా కులం చూస్తేనే వేరే కులం, నీ కులం చూస్తేనే వేరే కులం అని ఇలాంటి మాటలన్నీ మాట్లాడి సమస్యల వలన ఏదైతే ఒకరి చేతిలో ఇష్టపడినటువంటి వ్యక్తి వారిని విడిచిపెడుతుంటే వారి చేతిలో మోసపోయానేమో అనే బాధ విడిచిపెట్టలేనటువంటి హృదయంతో ఆకురోధన చెందుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ వివాహేతర సంబంధాల వలన నష్టపోయి మోసపోయినటువంటి వారిలో ఈ సమస్య నుంచి బయటపడేటటువంటి మార్గం కూడా ఈ సమయకాలం మీకు తప్పకుండా కొన్ని పరిస్థితులని స్థితిగతులని వాళ్ళ యొక్క పరిస్థితులను తెలుసుకొని మీ దారిలోకి వచ్చే మార్గాలను కూడా మీకు తప్పకుండా సూచిస్తుంది. అలాగే దానికి సంబంధించిన తగు భగవంతుడే దైవ రూపంలో కాకుండా మానవ రూపంలో కూడా కొన్ని సహకారాలు మీకు అందిస్తారు. ఇక అదే మాదిరిగా కొంతమంది జాతక లోపాలను బట్టి తొందరపడి నిర్ణయాలు తీసుకుని బట్టి అప్పుడప్పుడు ఆవేశంతో తీసుకున్న నిర్ణయాల వల్ల వారు తెలుసుకుని పోయి కలుపుకునే ప్రయత్నాలు కొన్ని ఉంటాయి. కొంతమందిలో చెడు ప్రయోగము, మరుగుమందు, వశీకరణ, మంత్ర ప్రయోగము ఇలాంటివి చేసి అనుకూలంగా ఉండాల్సిన తల్లిదండ్రులకి వ్యతిరేకంగా చేస్తారు. కలిసి ఉండాల్సినటువంటి ప్రేమికులను విడిపోయేలా చేసేటటువంటి మార్గాలు కొంతమంది వారికి సంబంధించిన కొంతమంది మధ్యలో పాత్రలు పోషించి చేసేవాళ్ళు ఉంటారు. అలాంటి ప్రభావాలు జరిగినప్పుడు కూడా కలిసి ఉండాల్సిన వారు విడిపోవటం, విడిపోయినటువంటి వారు పూర్తిగా శాశ్వతంగా సంబంధం లేకుండా పోవటం, ఎవరికి వారు యమునా తీరయ్యే మార్గాలు కూడా జరగడం జరుగుతూ ఉంటాయి. ఆ తరహా సమస్యలు ఏమైనా జరిగి ఆ సమస్యల నుంచి బాధపడుతున్నప్పుడు మనం ఎన్ని నెలలుగా ఎక్కడ పోయినా ఎన్ని ప్రయత్నాలు చేసినా సమస్య తీరదు. ఎందుకంటే వేరే దేవుడి కార్యము జాతక లోపం ఉంటే అవి వెంటనే పరిష్కారాలు అవుతాయి. కానీ ఇలాంటి ప్రభావాలు మనుషుల వల్ల దేని వల్ల ఎలా జరుగుతున్నాయో మనం తెలుసుకొని దాన్ని పూర్తిగా ఒక సమస్యని పూర్తిగా మనం ఒక అవగాహన వచ్చిన తర్వాతే ఆ సమస్యని క్లియర్ చేసుకోవాలి. అలా కాకుండా మీరు ఎన్ని బాధలు పడి వ్యక్తిగతంగా ఎన్ని చేసినా ముందుకు రాలేరు. అసలు మీ సమస్య మీద మీకు పూర్తిగా ఒక అవగాహన లేకపోయినా దాన్ని ఎలా బయటపడాలో తెలియకపోయినా మీరు కింద కనబడుతున్న నెంబర్లను సంప్రదించగలిగినట్టుగా అయితే మీ సమస్యకు పూర్తిగా కొద్ది రోజుల్లోనే శాశ్వత పరిష్కారం చేయటం, ఆ సమస్య నుంచి బయటపడేయటం, పూర్తిగా మీకు మనశ్శాంతిగా బతికేలా చేయటం జరుగుతుంది. సర్వేజన సుఖును భవ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలలిత. మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి. ఆయన ఏంటంటే విద్య, ఆరోగ్యం, వ్యాపారం, వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి ఎన్నో ఎడుదొడుపులు రావడం, మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం, సతమతం అవుతూ ఉంటాం. అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో, ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో, అలాగే ప్రేమ, పెని, ఇంకా వ్యాపారం, యూఎస్కి వెళ్ళాలనుకుంటారు, ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు. ఇంకెందుకు ఆలస్యం, శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా కింద స్క్రోల్ అవుతారు, మన ఛానల్ ఫాలో చేయండి. మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి. ఆల్ ది బెస్ట్.